అందరూ మన లైఫ్ ఎవడో నాశనం చేసినట్టు ఫీల్ అయితాడు యూకేకొచ్చిన తర్వాత. ఫస్ట్ థింగ్ ఏందంటే మన లైఫ్ ఎవడో నాశనం చేయడు. సో, మనం రాంగానే ఫస్ట్ ఫైనాన్షియల్‌గా సెట్ కావడానికి కొంచెం టైం పడతది. కాకపోతే మనం ఏం చేస్తామంటే రాంగానే చాలా అర్జెంట్‌గా ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటాం. ఎందుకంటే ఎవరికో పంపియాలి, క్లెయిములు చేయాలి అని చెప్పేసి అందరూ చెప్పినయి ఇనేసి. సో, ఏంటంటే ఇప్పుడు నీకు జాబే ప్రాపర్‌గా సెట్ గాకుండా, నీ దగ్గర ఫినాన్షియల్సే సెట్ గాకుండా, నువ్వు ఫోన్ కాంట్రాక్ట్‌లో తీసుకోవడం అంత అవసరం ఏముంది? దానివల్ల అడ్వాంటేజ్ గూడా ఏం లేదు. బేసిక్‌గా మనం డైరెక్ట్ ఫోన్ కొంటే ఒక 1200 పడితే, విత్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఆల్‌మోస్ట్ మనకు 2400 పడతది. నువ్వు క్లెయిమ్ చేసినప్పుడల్లా మళ్ళీ 120 130 పే చేయాలి. దానికి 100 ప్రూఫ్స్ అడుగుతాడు. అదెట్లయింది, ఇదెట్లయింది. సో, ఇవన్నీ అడుగుతాడు. ఇవన్నీ చేసే కన్నా ప్రశాంతంగా ఫస్ట్ జాబ్ సెట్ చేసుకొని, ఒక కాన్స్టాంట్ ఇన్‌కమ్ ఉన్న తర్వాత 1200 పెట్టి కొనుక్కో. దాంట్లో ఏముంది? సో, ఎవరో చెప్పారు అని జెప్పేసి రాగానే బ్యాంక్ అకౌంట్‌లో తీయడము, లేదంటే ఫోన్‌లు తీసుకోవడము, ఇది మానేయండి ఫస్ట్. సో, అంటే ప్రాబ్లమ్ ఏంటంటే నాకు చెప్పేవాళ్ళు లేరు. నాకు గూడా ఇలాగే తీసుకో అని జెప్పారు. నేను తీసుకున్నాను. బట్ నేను గూడా అనుకున్నాను ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయింది ఇది. సో, ఇట్స్ బెటర్ నాట్ టు డూ అని జెప్పేసి. సో, మీరు థింక్ జేయండి తీసుకోవాలా వద్దా? దాన్ని తీసుకోవడం వల్ల అయితే ఉపయోగం ఏం లేదు. జస్ట్ థింక్ అండ్ టేక్.